చేత ప్రేరేపించబడి సిద్ధంగా ఉంటుంది. మరి వారి సందేశాలు వింటున్నామంటే వాలంటైన్ డేవిడర్ గారి సందేశాలను తిరిగి గుర్తు చేసుకోవటమే. డాక్టర్ యు శ్రీనిత గారు పులివెందులలో గవర్నమెంట్ మహిళా డిగ్రీ కళాశాల నందు జువాలజీ లెక్చరర్ గా సేవలు అందిస్తున్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందిన శ్రీనిత గారు విద్యార్థి దశలోనే మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో మిషనరీ విద్యార్థిగా సేవలు అందించారు. 35 సంవత్సరాలుగా యుఈఎస్ఐ పరిచర్యలో అనుబంధం కలిగిన శ్రీనిత గారు విద్యార్థుల మధ్య సేవ చేయించు హెబ్రోన్ సంఘ సహవాసంలో కొనసాగుతూ వాక్య పరిచర్య ద్వారా ప్రభు సేవలో పాల్గొంటారు. యువతతో సమయం గడపటం, వారికి మార్గనిర్దేశం చేయటం శ్రీనిత గారికి ప్రభు అనుగ్రహించిన భారం. శ్రీనిత మరియు వారి ప్రియమైన భర్త గారైన శ్రీ ప్రసాద్ రెడ్డి గారులకు 2 కుమారులు ఆశిష్ మరియు ఆశ్రయ్. మరి ఒకసారి మన మధ్యలో వాక్యం పంచుకున్నారండి. మరి వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దయచేసి అందరం మ్యూట్ లోనే ఉంటూ వాక్యాన్ని విందామండి. గుడ్ మార్నింగ్ మేడం. నా వాయిస్ వినిపిస్తుందా సిస్టర్? వినిపిస్తుంది మేడం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరి యొక్క జూమ్ మీటింగ్ లో సమకూడిన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ఈ దినాన మనము ఎంపవరింగ్ ఫ్యామిలీస్ అండ్ యూత్ అంటే మన కుటుంబాలు మరి మన పిల్లలు దేవుని మహిమ కొరకు ఎలా జీవించాలి అన్న అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము. మరి ఈ యొక్క వాక్య భాగము ధ్యానించడానికి సహాయకరంగా ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోపరుచుకొనిడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఆమేన్. మనము ఈ లేఖన భాగాన్ని గమనించినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం యొక్క పరిపూర్ణమైన నెరవేర్పు అనేది 1వ అధ్యాయం 28వ వచనంలో రాయబడి ఉండటం మనము గమనిస్తాం. దేవుడు ఆయన స్వరూపంలో మనల్ని సృజించాడు. అంత మాత్రమే కాక సర్వ సృష్టి మీద మన యొక్క బాధ్యత ఏంటి, దేవుని యొక్క స్వరూపమును మనం ఎలాగా ప్రతిఫలింప చేయాలి అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. మరి దేవుని యొక్క స్వరూపము కలిగి ఉండి దేవుని యొక్క సృష్టిని మనము ఎలాగా ఏలుబడి చేసే వారంగా ఉండాలి, మానవ జీవితంలో ప్రతి ఏరియాలో కూడా దేవుని యొక్క మిషన్ ని మరి ఎలాగా మనము కలిగి ఉండాలి అన్నటువంటి సత్యాన్ని ఈ యొక్క లేఖన భాగంలో గమనిస్తూ ఉంటున్నాము. చాలా సార్లు మనము మన యొక్క ప్రొఫెషనల్ లైఫ్, మన యొక్క ఆత్మీయ జీవితము వేరు వేరు అని భావిస్తాం. కానీ మనము చేసే ఏ ఉద్యోగమైనా, అది డాక్టర్ అయినా, లాయర్ అయినా, టీచర్ అయినా, మరి ఏ ప్రొఫెషన్ లో మనము పని చేస్తూ ఉన్నా, మరి విద్యార్థిగా ఏ యొక్క కళాశాలల్లో మనం చదువుతూ ఉన్నా కూడా ఆ ప్రాంతాలన్నింటిలో కూడా మరి మనం చూసినట్లయితే దేవుని యొక్క మిషనరీస్ గా పని చేయాలనేది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. మనము ఆ యొక్క స్థలాలలో దేవుని యొక్క స్వరూపాన్ని మన జీవితాల ద్వారా చూపించి మరి దేవుని మహిమపరచాలి అనేది కూడా దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము. చాలా సార్లు మనము ఫుల్ టైం మిషనరీసే దేవుని పని మరి పూర్తిగా చేయగలరు అని భావిస్తాము. కానీ అది ఎంత మాత్రము కాదు. మనము పని చేసేటువంటి మన స్థలాలలో మనము కూడా ఫుల్ టైం మిషనరీస్మే. మనము కూడా పూర్తి కాలము దేవుని యొక్క పని చేయటానికి బాధ్యులనుగా దేవుడు మనల్ని అక్కడ ఉంచాడు అనేది మనము గ్రహించాలి. మనము పనిచేసే స్థలాలలో, లేదా మనము కుటుంబంగా ఉన్న స్థలాలలో, లేదా మనము ఉంటున్నటువంటి ఇరుగు పొరుగు వ్యక్తుల మధ్య మనము కూడా దేవుని యొక్క మరి సత్యాన్ని ప్రకటించడానికి దేవుడు మనల్ని కూడా పూర్తి కాలపు సేవకులుగా
మరి ఆయన బిడ్డలుగా మనల్ని వాడుకోవాలి అనేది దేవుని యొక్క అమూల్యమైన ఉద్దేశం అన్నమాట. మరి ఇలాగా మనము జీవించాలని ఆశిస్తా ఉంటున్నప్పుడు మరి మొదటి యోహాను పత్రిక 5:19లో రాయబడినట్టుగా మరి చూసినట్లయితే లోకమంతా కూడా దుష్టుని యొక్క అధీనంలో ఉన్నది కాబట్టి మనకు చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఎదుర్కోవాల్సి వస్తుంది కూడా. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు మనం ఎలాగా జీవించాలి? మరి మనము జీవించి అవే సత్యాలు మన పిల్లలు కూడా మరి వారి జీవితాల్లో మరి కలిగి జీవించినట్లుగా మనం వారిని ప్రోత్సహించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో మనకు 5 రకాలైనటువంటి మరి చూసినట్లయితే సత్యాలు రాయబడి ఉంటున్నాయి. ఏమి రాయబడి ఉన్నాయి అని మనం గమనించినట్లయితే దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు మనము చూసినట్లయితే ఫలించాలని, అదేవిధంగా అభివృద్ధి పొంది విస్తరించాలని, భూమిని నిండించాలి, తర్వాత భూమిని లోబరుచుకోవాలి, తర్వాత భూమిని ఏలాలి అనేటువంటి 5 ప్రాముఖ్యమైన డొమైన్స్ ని ఇక్కడ మనము చూడగలుగుతాం అన్నమాట. అంటే దేవుని యొక్క ఆ యొక్క పరలోకపు సంస్కృతిని ఈ లోకంలోనికి తీసుకొని రావాలి. ఈ లోకంలో ఆ సంస్కృతిని ప్రతిఫలింప చేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశంగా ఉంటున్నదన్నమాట. అందుకని ఈ లోకంలో మనము దేవుని కొరకు ఫలించాలని, తర్వాత అభివృద్ధి పొంది విస్తరించాలని, భూమిని నిండించాలని, దానిని లోపరుచుకోవాలని, దానిని ఏలాలి అనేది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమై ఉంటున్నది. మరి ఆ యొక్క సత్యాలను మనము మన యొక్క జీవితాలలో జీవిస్తూ మన పిల్లలలో ఆ యొక్క సత్యాలు ప్రకారము జీవించడానికి ఎలా ప్రోత్సహించాలి అనేది ఉదయకాలంలో మనము గమనిద్దాం. ఎందుకు అని చూసినట్లయితే చాలా సార్లు మన వర్క్ ప్లేసెస్ లో చిన్న సమస్య వస్తానే మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము, మనం కంఫర్ట్ జోన్ లో లేము అనేటువంటి ఫీలింగ్స్ లో మనం ఉంటాము. మన పిల్లలకి ఏదైనా ఒక చిన్న సమస్య వాళ్ళు చదువుతున్న కళాశాలల్లో లేదా వాళ్ళు ఉద్యోగం చేస్తున్న స్థలాలలో వచ్చినప్పుడు నీవు వాటిని మానేసి మరొక జాబ్ చూసుకో, లేకపోతే మరొక ప్లేస్ లో పని చేయి అన్నట్టుగా మనం ప్రోత్సహిస్తా ఉంటాం. కానీ అలాంటి సంక్లిష్ట పరిస్థితులలో కూడా అక్కడ ఉన్నటువంటి మానవుల మధ్య దేవుడు మనలను వాడుకోవటానికి ఉంచాడు అన్న సత్యాన్ని మనము మరచిపోకూడదు అనేది మనము గమనించాలి. మనము దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో గమనించినట్లయితే మరి షడ్రకు, మెషకు, అబేద్నెగోలకి అక్కడ ప్రతిమకు నమస్కరించమని ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు వారు మేము ఈ ప్రతిమకు నమస్కరించము, ఈ దేవుడు మమ్మల్ని రక్షించటానికి సమర్థుడు, రక్షింపకపోయినా మేము మ్రొక్కము అని చెప్పి అగ్నిగుండంలో వేయబడటానికైనా వారు సిద్ధపడ్డారు. అలాంటి సమయంలో దేవుడు వారిని ఎలాగా కాపాడారు అనేది మనందరికీ తెలిసిన సత్యం. కాబట్టి మన వర్క్ ప్లేసెస్ లో మనకు అలాంటి క్రిటికల్ కండిషన్స్ ఏర్పడినప్పటికీ అక్కడ ఉన్న ప్రజలకి చూసినట్లయితే దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క స్వరూపాన్ని మన జీవితాల ద్వారా చూపించి మరి దేవుని గణపరచాలి అనేది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము. మరి ఇక్కడ రాయబడినటువంటి ఈ యొక్క 5 సత్యాలలో మొదటి సత్యము మరి ఫలించుట అనేటువంటి అంశాన్ని గురించి మనము గమనిద్దాం. ఈ సత్యాలన్నీ కూడా మనం చూసినట్లయితే ఈ లోకంలో మనం ఎలా జీవించాలి అనే దానికి ఒక రోడ్ మ్యాప్ లాగా దేవుడు మనకు ఎంతో స్పెసిఫిక్ గా డైరెక్షన్స్ ఇస్తూ మరి రాయించినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాము. మరి ఫలించుట అంటే ఫ్రూట్ఫుల్ గా మనం ఎలాగా ఉండాలి. మరి చూసినట్లయితే మనము ఒక చెట్టు ఒక ఫలాలని ఫలిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఎలాగా ఉంటుందో మరి మన వర్క్ ప్లేసెస్ లో లేదా మనము మన బిడ్డలు చదువుతున్న స్థలాలలో కూడా మనము అలాగా మరి చూసినట్లయితే ఫలాలను ఫలిస్తూ ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నదన్నమాట. మరి చాలా సార్లు పిల్లలని నీవు ఏం చదవాలనుకుంటున్నావు, ఏ జాబ్ చేయాలనుకుంటున్నావు, ఎంత మనీ సంపాదించాలనుకుంటున్నావు, ఇలాంటి రాంగ్
క్వశ్చన్స్ తో వారిని మనం మోటివేట్ చేస్తూ ఉంటాం. అదే సమయంలో మనం చూసినట్లయితే మరి నీ వర్క్ ప్లేస్ లో లేదా నీ చదువుతున్న స్థలంలో నువ్వు దేవుని కొరకు ఎలాగా ఆశీర్వాదకరంగా ఉండగలవు, ఇతరులకి నీవు ఎలాగా ఆశీర్వాదకరంగా ఉండగలవు, ఇతరులకి నీవు ఎలా సేవ చేయగలవు అన్నట్లుగా మన పిల్లలని మనము ప్రోత్సహించాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉన్నది. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వచనం ఒకసారి మనము చదువుతాం చూడండి. ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడెను. ఇక్కడ చూస్తే మంచి ఫలాలు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతూ ఉంది. కాబట్టి మన పిల్లలు మంచి ఫలాలు ఫలించాలి అన్నట్లుగా మనము వారిని ప్రోత్సహించే వారిగా ఉండాలి. మనం కూడా అలాంటి మంచి ఫలాలను ఫలిస్తూ జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. అంటే ఇతరులకి ఆశీర్వాదకరంగా, ఇతరులకి మనము సర్వీస్ చేస్తూ మనము జీవించాలి అనేది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమై ఉంటున్నది. అదే విధంగా యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలను మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథము 61 1 నుంచి 4 వచనాలు గమనిద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవచ్చరమును మన దేవుని ప్రతిదండన దినమున ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములను వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షం నుండి యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములలో వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపించుదురు, తరతరముల నుండి శిథిలములై ఉన్న పురములను బాగు చేయుదురు. మరి ఈ లేఖన సత్యాలను మనము గమనించినట్లయితే, మన చుట్టూ నలిగిన హృదయాలు కలిగినటువంటి వారు, లేదా చెరసాలలో లేకుంటే పాపమనేది బంధకాలలో బంధింపబడిన వారికి విముక్తిని కలగచేయటానికి, మరి చూసినట్లయితే దుఃఖాక్రాంతులుగా ఉన్న వారిని మరి ఓదార్చటానికి, మరి దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాలు ఎలాగా ధరింప చేసుకోగలరు, మరి బూడిదకు ప్రతిగా పూదండలు ఎలాగా ధరించగలరు, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలమును ఎలాగా కలిగి ఉండగలరు, మరి ఎంతో మంది భారభరితమైన ఆత్మల్ని కలిగి ఉంటున్నారు, అలాంటి వాళ్ళకి స్తుతి వస్త్రం ఎలా వస్తుంది, మరి చూసినట్లయితే ఇలాగా మరి చూసినట్లయితే ఇక్కడ అనేకమైన సత్యాలు రాయబడి ఉంటున్నాయి. పాడైన స్థలాలని, ఆ పాడైన స్థలాలు కట్టటానికి లేదా వాటిని నూతనంగా తిరిగి స్థాపించటానికి దేవుడు మనము పనిచేసే స్థలాలలో లేదా మనమున్న స్థలాలలో దేవుడు మనలని వాడుకొనుట ద్వారా మనము ఫలించే జీవితము కలిగి ఉంటాము అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ మనము తేటగా చూస్తూ ఉంటున్నాం అన్నమాట. అంటే ఇతరులకి ఆనందాన్ని కలగచేయటానికి, ఇతరులు దుఃఖంలో ఉన్నప్పుడు మరి వారిని ఓదార్చటానికి, మరి చూసినట్లయితే మరి ఆ బ్రోకెన్ హార్ట్స్ తో ఉన్నటువంటి వారి హృదయాలను కట్టటానికి దేవుడు మరి మనల్ని చూసినట్లయితే అక్కడ ఉన్న స్థలాలలో మనల్ని వాడుకోవాలి అనేటువంటి విధంగా దేవుడు ఉంటున్నాడు అన్నమాట. ఆ విధంగా అనేకుల జీవితాలకు మనము ఫలభరితంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమై ఉంటున్నట్టుగా మనము గమనించగలుగుతా ఉంటున్నాము. రెండవ సత్యాన్ని మనం చూసినట్లయితే దేవుడు ఫలించండి అని చెప్తున్నాడు. రెండవదిగా మీరు అభివృద్ధి
పొంది విస్తరించండి అనేటువంటి సత్యాన్ని మనకు తెలియజేస్తా ఉన్నాడు. మనము ఎలాగా అభివృద్ధి చెందగలం లేదా ఎలాగా మల్టిప్లై అవ్వగలము అనేది మనం గమనించినట్లయితే, మరి ఒక చెట్టు ఫలాలను ఫలించినప్పుడు ప్రతి కాయలో కూడా ఒక విత్తనం ఉంటది. ఆ విత్తనము భూమిలో పడినప్పుడు తిరిగి అది కొన్ని విస్తారమైన ఫలాలను ఇవ్వగలదన్నమాట. ఆ విధంగా మన జీవితంలో కూడా మనం చూసినట్లయితే అభివృద్ధి పొంది విస్తరించే వారంగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చూస్తా ఉంటున్నాము. అంటే మనము చూసినట్లయితే మన పిల్లలకు నువ్వు చక్కగా చదువు, లేకుంటే హాస్టల్లో చెడ్డ పేరు తెచ్చుకోవద్దు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురా, అలాగా మాత్రమే కాదు కానీ ఇంకా అంతకంటే ఉన్నతంగా వారిని మనము ప్రోత్సహించాల్సిన బాధ్యత మన మీద ఉంటున్నది. మనం కూడా అలాగ జీవించాల్సిన బాధ్యత మనపై ఉంటున్నదన్నమాట. మనము ఎలాగా ఈ లోకంలో మల్టిప్లై అవ్వగలము, లేకుంటే అభివృద్ధి పొంది విస్తరించగలము అన్నటువంటి సత్యాన్ని మరి కొంత విపులంగా గమనించడానికి మరి 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7, 8 వచనాలు చదువుకుందాం. ఎవరైనా చదివి సహాయం చేయండి. 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7, 8 వచనాలు చదువుకుందాం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7, 8. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహుప్రియులై ఉంటిరి కనుక మీ యందు విశేషాపేక్ష కలవారమై దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మనము గమనించినట్లయితే ప్రజల కొరకు పౌలు భక్తుడు ఎంతగా తన జీవితాన్ని ఇన్వెస్ట్ చేస్తా ఉంటున్నాడు, తన జీవితాన్ని వారి కొరకు వాడుతూ ఉన్నాడనేది మనకి ఇక్కడ తేటగా కనిపిస్తా ఉంది. స్తన్యమిచ్చు తల్లి మరి తన సొంత బిడ్డల్ని ఎలాగ చూసుకుంటుందో మరి మేము కూడా మీ మధ్య సాధువులమై ఉండి మరి మిమ్మల్ని ఆ యొక్క తల్లి సొంత బిడ్డలని చూసుకున్నట్లుగా మేము మిమ్మల్ని చూసుకోవాలని అపేక్షిస్తూ ఉంటున్నాము. మరి మీరు మాకు బహు ప్రియులై ఉంటుంది కాబట్టి మీ అందు మేము విశేష అపేక్ష కలిగి మరి దేవుని సువార్తను మాత్రమే కాక మా ప్రాణాలు కూడా మీకు ఇచ్చుటకు సిద్ధంగా ఉంటున్నాము అని అక్కడ ఉన్న ప్రజలతో వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటున్నట్టుగా మరి ఆ ప్రజలతో కలిసి వారి పట్ల ఎంతో ప్రేమని శ్రద్ధని ఇక్కడ పౌలు భక్తుడు చూపిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన వర్క్ ప్లేసెస్ లో ఉన్న వ్యక్తులు మన వర్కర్స్ అని లేకుంటే మన కొలీగ్స్ అనే మనం చూడకూడదు, కానీ అంతకంటే ఎక్కువగా వారి కొరకు చూసినట్లయితే మనము ప్రయాసపడవలసిన వారంగా ఉంటున్నాము. వారి క్షేమం కొరకు, వారి రక్షణ కొరకు, మరి వారి యొక్క జీవితాల యొక్క క్షేమం కొరకు అనేది ఇక్కడ మనము తేటగా గమనిస్తూ ఉంటున్నాం అన్నమాట. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27, 28 వచనాలను మనం గమనించినట్లయితే, అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడని సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మరి మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఎలా ఉన్నాడు మరి చూసినట్లయితే దేవుడు ఆ యొక్క పరిశుద్ధులందరికీ మర్మాలను తెలియజేస్తూ మరి ప్రతి మనుష్యునికి క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని అనేది పౌలు యొక్క ఆకాంక్షగా మనం చూస్తూ ఉంటున్నాము.
అందుకొరకై సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధిస్తూ ప్రకటిస్తూ ఉంటున్నాము అని చెప్పి ఇక్కడ తేటగా చెప్తా ఉంటున్నారు అనమాట. అంటే సంపూర్ణులుగా దేవుని ఎదుట ప్రజలను నిలవబెట్టాలి అనేది మరి ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశంగా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దాని కొరకు పౌలు భక్తుడు మరి చూసినట్లయితే ఎంతగానో ప్రయాస పడుతున్నట్లుగా కూడా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం అన్నమాట. కాబట్టి మనము అభివృద్ధి చెంది విస్తరించాలి అంటే మన చుట్టూ ఉన్న మానవుల పట్ల మనము ఇలాంటి కన్సర్న్, మన వర్క్ ప్లేస్లు అయితేనేమి, మన చుట్టూ ఉన్నటువంటి గాయపడినటువంటి వ్యక్తుల పట్ల మరి మనము కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నదన్నమాట. అదే విధంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 19 నుంచి 22 వరకు మనం గమనించినట్లయితే, నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను కాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క పౌలు భక్తుడు యొక్క ఉద్దేశం అంటే దేవుడు ప్రజల పట్ల ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాడని మనం చూసినట్లయితే, ఇక్కడ నేను మరి స్వతంత్రుడై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకోవాలని అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకుంటుమి కదా. ఇతరులకి మనము దాసులుగా ఉండి మరి చూసినట్లయితే యూదులకు యూదుల వలె, మరి చూసినట్లయితే ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రము లేని వారి వలె, మరి చూసినట్లయితే బలహీనులకు బలహీనుడుగా, ఈ విధంగా మనము ఆ యొక్క ప్రజలతో మనల్ని మనము మమేకమై చూసినట్లయితే వారిని ప్రభువు కొరకు సంపాదించాలి అన్నటువంటి సత్యాన్ని మన జీవితాల్లో మనము కలిగి ఉండాలి అనేది ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాం అన్నమాట. ఆ విధంగా ఇతరుల జీవితాల పట్ల శ్రద్ధ కలిగి మనము ఉండేవారంగా ఉండాలన్నమాట. మరి మనము ఉదాహరణగా అంటే మనము చూసినట్లయితే ఇప్పుడు ఒకవేళ మనం ఒక అపార్ట్మెంట్ లో ఉన్నట్లయితే అపార్ట్మెంట్ లో చుట్టుపక్కల ఉన్న వ్యక్తులతో మనము ఫ్రెండ్షిప్ చేసుకోవడం, లేదా మన వర్క్ ప్లేస్ లో ఉన్న వారితో ఫ్రెండ్షిప్ చేసుకుని వారి నీడ్స్ ఏమై ఉంటున్నాయి, లేకపోతే వాళ్ళకు మనం ఏమైనా హెల్ప్ చేయగలమా, లేకపోతే వాళ్ళ అవసరాలు ఏమై ఉంటున్నాయి, వాళ్ళ కొరకు మనం ఏమైనా ప్రార్థన చేయగలమా, ఇలాగా వాళ్ళ విషయాల పట్ల మనము శ్రద్ధ కలిగి మరి చూసినట్లయితే ఉన్నప్పుడు వారు కూడా మనతో ఈజీగా మరి కలిసిపోగలరు. అలాంటి సమయంలో వారికి మనము దేవుని యొక్క సువార్తను కూడా ప్రకటించి దేవుని కొరకు సంపాదించగలం అన్నమాట. దీని కొరకు మనము మన టైంని కానీ మన ట్రెజర్స్ ని కానీ మరి చూసినట్లయితే మన యొక్క అంటే కొంత సమయాన్ని కానీ ఇలా అన్నిటినీ వెచ్చించాల్సినటువంటి అవసరత కూడా ఉంటుంది. ఇక్కడ పౌలు భక్తుడు ఆ విధంగా ఇక్కడ ఉన్న ప్రజల కొరకు వెచ్చించి మరి వారిని ప్రభు కొరకు సంపాదించాలి అనేది ఆయన యొక్క ఉద్దేశమై ఉంటున్నది. అలాగా మన జీవితాల్లో కూడా అలాంటి మంచి ఉద్దేశం కలిగి మనము జీవించాలి అనేది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమై ఉంటున్నది అన్నమాట. అదే విధంగా గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. చూడండి ఇక్కడ చదవండి సిస్టర్. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకున్న ఎడల తను తానే మోసపరుచుకొనును. ఇక్కడ చూస్తే ఒకరి భారాలు ఒకరము భరించే వారంగా ఉండాలి. నా భారాలు నేను భరించడం మాత్రమే కాదు, కానీ ఇతరుల భారాలు కూడా మనము భరించి మరి వారికి సహాయము
చేయవలసిన వారంగా ఉంటున్నాం అన్నమాట. మరి వారికి ఏదైనా చిన్న సహాయం చేయాల్సి వస్తే, లేకపోతే వాళ్ళు ఏదైనా భారభరితమైన హృదయాలతో ఉంటే కొంత సమయం వారి పక్కన కూర్చొని మరి వాళ్ళని కంఫర్ట్ చేయటము, లేదా వారికి మనం చేయగలిగిన సహాయాలు చేయటం, ఇలాగా ఒకరి భారాలు ఒకరము భరించుకునే వారంగా ఉండాలి అనేది కూడా ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తా ఉందన్నమాట. అదే విధంగా మరి మనం గమనించినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. చూడండి, ఇక్కడ సహోదరుల విషయంలో ఒకరికొకరు అనురాగం కలిగిన వారమై ఉండాలి అన్నటువంటి మాటని కూడా మనము గమనిస్తూ ఉంటున్నాం అన్నమాట. అదే విధంగా గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఒకని భారాలు ఒకరు భరించాలి అన్నటువంటిది మనము చూస్తా ఉంటున్నాము. అదే విధంగా మరి చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు కలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును చాలు సిస్టర్, థ్యాంక్ యూ. ఇక్కడ ఒకరికంటే ఒకరు యోగ్యులని ఎంచుకోవాలన్నమాట కదా. అలాగా అంటే మనము గమనించినట్లయితే ఇక్కడ మరి మనము ఇతర ప్రజలతో మనల్ని మనము ఐడెంటిఫై చేసుకునే వారిగా ఉండాలి, గాయపడిన వారిని గుర్తించే వారంగా ఉండాలి, ఒకని భారాలు ఒకరము భరించే వారంగా ఉండాలి, తర్వాత ఇతరులు మనకంటే యోగ్యులు అని ఎంచేటువంటి వారంగా ఉండాలి, తర్వాత ఇతరులపై మనము ఆసక్తిని చూపించే వారంగా కూడా ఉండాలి అనేది మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23 నుంచి మనము గమనించినట్లయితే 23, 24 చదువుదాం. 25 ఈ రెంటి మధ్యను ఇరుకనబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి మేలు అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. ఆమేన్. ఇక్కడ చూస్తే శరీరమును బట్టి నేను నిలిచి ఉండుట అవసరమై ఉంటున్నది, ఇతరుల క్షేమాభివృద్ధి కలుగునట్లుగా ఇక్కడ పౌలు భక్తుడు మరి చూసినట్లయితే గమనిస్తూ ఉంటున్నాడు. ఇలాగా మనకు దైవ గ్రంథంలో ఎన్నో సత్యాలు ఉంటున్నాయి అన్నమాట, మనము ఆ అభివృద్ధి చెంది విస్తరించడానికి. తర్వాత ఇంకా దేవుడు అంటాడు కదా మరి 1 కొరింథీయులకు 10వ అధ్యాయం 24, ఇక్కడ అంతా మనం చూస్తే ఇతరుల కార్యాలను చూసే వారంగా ఉండాలి. మన సొంత కార్యాలే కాదు కానీ ఇతరుల కార్యాలు చూసే వారంగా ఉండాలి. ఆ విధంగా ఇతరులకి సమృద్ధి కలిగేటట్లు మనం చూడాలి. తర్వాత ఇతరులని సర్వ్ చేసే విధంగా మనం ఉండాలి, లేకుంటే ఇతరులని బిల్డ్ చేసే వారంగా మన జీవితాల్లో ఉండాలన్నమాట. ఈ విధంగా మనం చూసినట్లయితే ఒకరికొకరము ఆ విధంగా చేసుకున్నట్లయితే సంఘాలు మరి చూసినట్లయితే ఎంతో అభివృద్ధి చెంది విస్తరించగలుగుతాయి అనేది మనం చూస్తాం. అలాంటి సమయంలో మన చుట్టూ ఉన్న వ్యక్తులు దేవుణ్ణి అంగీకరించడం జరుగుతుంది, వారు సంఘంలో చేర్చబడటం జరుగుతుంది. ఆ విధంగా మరి చూసినట్లయితే దేవుని రాజ్య విస్తరణలో మనము పాలు పొందగలుగుతాము, లేకుంటే అభివృద్ధి చెంది మరి విస్తరించటము అనేది జరుగుతుందన్నమాట దేవుని యొక్క రాజ్యము. ఆ విధంగా మరి మన జీవితాల్లో మొదటిగా చూస్తే ఫలించాలని, రెండవదిగా మనం చూసినట్లయితే అభివృద్ధి చెంది విస్తరించాలి. ఈ విధంగా మన పిల్లలు కూడా జీవించినట్లు మనము జీవిస్తూ వారిని కూడా ప్రోత్సాహపరచాలి అనేది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమై ఉంటున్నట్టుగా మనము గమనిస్తూ ఉంటున్నాము. 3వ సత్యాన్ని మనం గమనించినట్లయితే మరి ఏమని రాయబడి ఉంటుందంటే భూమిని నిండించాలి. ఫిల్ ద ఎర్త్ అనేది మనం చూస్తాం. ఫిల్ ఇన్ ద ఎర్త్ అనేటువంటి మాటని మనము గమనిస్తాం అన్నమాట. మనము ఎలాగా భూమిని నిండించగలుగుతాము అనేది మనం చూసినట్లయితే మనము చేసేటువంటి వృత్తులు లేదా వ్యాపారాలలో మనము ఎలాగా మరి చూసినట్లయితే నిండించి
మరి అంటే భూమిని నిండించగలుగుతాము అని గమనించినట్లయితే చాలా సార్లు మన వర్క్ ప్లేసెస్ లో మనమున్న స్థలాలలో ఒక నామినల్ లైఫ్ జీవిస్తా ఉంటాం అన్నమాట. అంటే ఆ అక్కడ మనము క్రీస్తు కొరకైన ప్రతిబింబాలుగా లేకుంటే క్రీస్తు స్వరూపాన్ని ప్రతిఫలింప చేసే వారంగా కాకుండా మరి చూసినట్లయితే మనము ఏదో టైం టు టైం మన పని చేసాము వెళ్ళిపోయాము అన్నట్లుగా మనము జీవించినట్లయితే మనము ఆ ప్రాంతాన్ని మరి చూసినట్లయితే ఆ భూమిని నిందించలేమన్నమాట. మనము దేవుడు మనకిచ్చిన సమస్త శక్తి చేత అక్కడ మనం పని చేసే వారంగా ఉండాలి. మరి ఈ సత్యాన్ని మనము అర్థం చేసుకోవడానికి లూకాసు వార్తలో చూసినట్లయితే ఒక ఉపమానాన్ని దేవుడు మనకు తెలియజేస్తాడనమాట. ఒక 2 వచనాలు అక్కడ చదువుకుందాం చూడండి. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుకుందాం. రాజకుమారుడు ఒక రాజ్యం సంపాదించుకొని మరలా రావాలని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మినాలనిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయుడని వారితో చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే రాజకుమారుడు మరి వెళ్ళిపోతూ 10 మందిని పిలిచి ఏం చేస్తాడు? 10 మీనాలు ఇస్తాడనమాట. ఒక్కొక్కరికి ఒకటి. మరలా ఆయన తిరిగి వచ్చిన తర్వాత మొదటి వ్యక్తిని పిలుస్తే నేను నీవిచ్చిన మీనాతో 10 మీనాలు సంపాదించాను అంటే, బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, 10 పట్టణాల మీద నీవు అధికారివై ఉండుమని చెప్పి బ్లెస్ చేస్తాడు. రెండవ వ్యక్తి వచ్చి నీవిచ్చిన మీనా వలన నేను 5 మీనాలను సంపాదించానంటే ఆయనను కూడా మరి నమ్మకమైన దాసుడా అని చెప్పి మెచ్చుకుంటాడు. కానీ మూడవ వ్యక్తి వచ్చి నీవిచ్చిన మీనా అలాగే ఉంది, నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవు, విత్తని దానిని కోయి వాడవైన కఠినుడవని నేను ఎరిగి భయపడి దీన్ని అలాగే ఒక రుమాల్లో కట్టి ఉంచినాను అని చెప్తే దేవుడు చాలా అంటే ఆ యొక్క రాజకుమారుడు దుఃఖపడి నువ్వు చెడ్డ దాసుడా అంటాడనమాట. అంటే నువ్వు ఇది ఇతరుల యొద్ద పెట్టి ఉంటే అయినా కూడా కొంత ఆ అమౌంట్ ఇంక్రీజ్ అయి ఉండేది అని చెప్పి. కాబట్టి మన వర్క్ ప్లేసెస్ లో మనమున్న స్థలాలలో మనం చూసినట్లయితే మన శాయశక్తుల పని చేసి చూసినట్లయితే ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అభివృద్ధి కొరకైతేనేమి, అక్కడ ఉన్న వ్యక్తుల యొక్క ప్రయోజనం కొరకైతేనేమి, మనల్ని మనము ఉపయోగించుకునే వారంగా ఉండాలి అనేది ఈ యొక్క పారబుల్లో మనము గమనిస్తూ ఉన్నాం. అలాంటప్పుడు క్రీస్తు కొరకు మనం చూసినట్లయితే సాక్ష్యాన్ని లేవనెత్తే వారముగా ఉంటాము. అప్పుడు దేవుడు ఏమి చేశాడు సమస్త ప్రజల కొరకు, ఎలాగ మనల్ని జీవించమంటున్నాడు అన్న సత్యాలు వారికి కూడా మనము తెలియజేసే వారంగా ఉండి మనము భూమిని చూసినట్లయితే నిందించే వారంగా ఉండగలుగుతాం అన్నమాట. తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనాన్ని మనం గమనించినట్లయితే కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. చూడండి, మనము భోజనం చేసినా పానం చేసినా ఏమి చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చెయ్యాలి అన్నటువంటి మాటని ఇక్కడ మనము చేస్తా ఉంటున్నాం అన్నమాట. కాబట్టి మన చిల్డ్రన్స్ ని కూడా మనం ఈ విధంగా ఎంకరేజ్ చేయాలి. నువ్వు చదువుతున్నా దేవుని మహిమార్థం చదువు, నువ్వు ఏం చేస్తున్నా కూడా మరి చూసినట్లయితే భోజనం చేసినా పానం చేసినా నువ్వు ఏ పని చేసినా దేవుని మహిమార్థంగా చెయ్యి. బ్లేమ్లెస్ గా ఉండు. మనము దేవునికి అర్పించే అర్పణలు కూడా దేవుడు ఎలాగా ఉండాలని కోరుకుంటాడని చూస్తే ఎలాంటి అంటే చెడిపోయిన వాటిని దేవుడు అంగీకరించడు అన్నమాట. అలాగా మనము ఈ లోకంలో జీవిస్తున్న మన జీవితాలు కూడా బ్లేమ్లెస్ గా ఉండి దేవునికి ఒక మరి చూసినట్లయితే ఆఫరింగ్ లాగా మనము జీవితాల్ని అప్పగించుకోవాలి. లోపం లేకుండా మనము పని చేయాలి అని, దేవుని మహిమ కొరకు పని చేయాలి అని అలాగ మనము చేస్తూ మన పిల్లల్ని ప్రోత్సహించవలసిన వారంగా ఉంటున్నాము. గత రాత్రి నేను మా బాబు తో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముని అంటే వాళ్ళ ఫ్రెండ్ అక్కకి ఫోన్ ఇచ్చాడనమాట. ఆ అమ్మాయి కూడా ఒక ఫాస్టర్ కూతురు, మరి విశ్వాసి. ఆ అమ్మాయి మాట్లాడుతూ, ఆంటీ నాకు ఎస్టర్డే రిజల్ట్ వచ్చింది, నేను క్లాస్ లో టాపర్ గా వచ్చాను,
అని చెప్పి నేను ఇలా రావటానికి కారణము నేను రెగ్యులర్‌గా క్లాసెస్‌కి అటెండ్ అవుతాను ఆంటీ. క్లాసెస్‌ని చాలా అలర్ట్‌గా వింటాను, నిద్రపోను. ఆ! అలాగా నేను నమ్మకంగా అక్కడ ఉండటాన్ని బట్టి దేవుడు నన్ను ఇలా హెచ్చించాడు. నా వెనక ఎంతమందో నా కొరకు ప్రార్థన చేసే వ్యక్తులు కూడా ఆంటీలు, అంకుల్స్ అందరూ ఉన్నారు కదా ఆంటీ. అందుకే దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు అని చెప్పి ఆ అమ్మాయి షేర్ చేస్తా ఉన్నప్పుడు నిజంగా చూడండి నమ్మకంగా పని చేస్తూ మరి ఆమె చేసింది కాబట్టి అక్కడ దేవుడు ఆమెని చూసినట్లయితే మంచి రిజల్ట్స్‌తో కూడా ఆయన నామాన్ని మహిమపరిచేటట్లు సహాయం చేశాడన్నమాట. అందుకే ప్రావర్బ్స్‌లో ఉంటది గదా! 22వ అధ్యాయంలో మనం చూస్తే తన పనిలో నిపుణత కలిగిన వాడు చూసేవాడు రాజుల ఎదుటనే నిలవగలడు అన్నట్లుగా మరి చూడండి అదర్ కంట్రీస్‌లో మరి ఆ విధంగా దేవుని మహిమ కొరకు ఆ పాప అలాగా సాక్ష్యం చెప్తా ఉన్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. కాబట్టి మన పిల్లలు మరి నమ్మకంగా క్లాసెస్‌లో సిన్సియర్‌గా ఉండటము, హార్డ్ వర్క్ చేయటము, అలాగా చేసినప్పుడు చూసినట్లయితే వీళ్ళ జీవితాల్లో ప్రత్యేకత ఏంటి? వీళ్ళెందుకు ఇలా చేస్తా ఉన్నారు అని చెప్పి అడుగుతారనమాట. ఆ యొక్క పాప చెప్తా ఉంది నాతో. మా ఫ్రెండ్స్ నీకెలాగా ఇలా ఇంత మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పి అందరూ నన్ను అడుగుతా ఉన్నారు ఆంటీ అని చెప్పి. అలాంటప్పుడు మనం దేవుని గురించి సాక్ష్యము ఇవ్వగలుగుతాము. ఆ విధంగా మనం కూడా మన వర్క్ ప్లేసెస్‌లో మరి శక్తి వంచన లేకుండా పని చేస్తూ, మన పిల్లలు కూడా అలాగా చేసేటట్లు మనము ప్రోత్సహించే వారంగా ఉండాలి అనేది మనము గమనిస్తూ ఉంటున్నామనమాట. అదే విధంగా మరి మనం గమనించినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనము గమనించినట్లయితే మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. ఆమేన్. చూడండి ఇక్కడ కూడా మన మాట చేత కానీ, క్రియ చేత కానీ మీరేం చేసినా కానీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి చేయాలి అనేటువంటిది మనం ఇక్కడ చూస్తా ఉంటున్నామన్నమాట. దేవుని నామాన్ని హెచ్చించాలి అనేటువంటిది మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం. ఏం చేసినా కూడా అంటే చాలా సార్లు అంటే మన వర్క్ వేరు, మన ఆత్మీయ జీవితం వేరు, దేవుని కోసం చేసే పని వేరు అన్నట్లుగా మనము చూస్తా ఉంటాము. విశ్వాసులు మాట్లాడే తీరు. కానీ దేవుడు మనకి చెప్పేదేంటంటే, మన వర్క్ ప్లేసెస్‌లోనే మన యొక్క మిషన్ ఫీల్డ్స్, మన వర్క్ ప్లేస్ కూడా మనము ప్రభు పని చేయాల్సిన ప్రాంతాలే. అది కూడా ప్రభువు పనే అన్నట్టుగా మన మైండ్స్ సెట్ ఉండాలనేది ఇక్కడ క్లియర్‌గా దేవుని వాక్యం మనకు బోధిస్తా ఉందన్నమాట. చాలా సార్లు మరి చూసినట్లయితే సంఘాలలో కూడా నీవు ప్రభు కొరకు వచ్చి పని చేయి అన్నట్లుగా అంటే నీ వర్క్ ప్లేస్ ప్రభు కొరకు పనిచేసే స్థలం కాదన్నట్లుగా చెప్తా అంటే అలాగా చెప్పడం కాదు కానీ, ఇలాగ నువ్వు వచ్చి ఇక్కడ పని చేస్తేనే దేవుని పని చేసినట్లు అని చెప్తా ఉంటారనమాట. అది సరి అయిన విధానం కాదు. అంటే మనం ఏం చేసినా, భోజనం చేసినా, పానం చేసినా, మనం ఏ పని చేసినా అది ప్రభువు కోసమే చేస్తున్నాము అన్నటువంటి దృక్పథము మనము కలిగినప్పుడు మన యొక్క చుట్టూ ఉన్న ప్రతి సరౌండింగ్ కూడా మన యొక్క మిషన్ పొలము అనేటువంటి గ్రహింపు కలిగినప్పుడు ఈ దేశాన్ని లేదా ఈ ప్రపంచాన్ని మనము నిందించగలము అనేటువంటిది సత్యాన్ని ఇక్కడ దేవుడు ఎంతో తేటగా మనకు తెలియజేస్తా ఉంటున్నాడు అన్నమాట. మరి గమనించినట్లయితే తర్వాత మరి 4వ సత్యాన్ని మనం చూసినట్లయితే ఏమని రాయబడి ఉంటుందంటే, దానిని లోబర్చుకొనుడి. భూమిని అంటే లోబర్చుకొనుడి అనే మాటని సబ్డ్యూ ఇట్ అనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాము. ఈ సత్యాన్ని మనము గమనించినట్లయితే మరి ఆ యొక్క 2వ రాజులు రాసిన గ్రంథం 5వ అధ్యాయంలో చూసినట్లయితే, ఆ సిరియా దేశంలో మరి ఆ యొక్క నయమాను దగ్గర ఆ కుటుంబంలో ఉన్న చిన్నది చూసినట్లయితే చెరసాలలోకి అంటే మరి ఆ అమ్మాయి తన దేశం నుంచి ఆ యొక్క ప్రాంతానికి తీసుకురాబడి అక్కడ చూసినట్లయితే ఆ ఇంటిలో పని చేయటానికి ఆ అమ్మాయిని వారు వాడుకుంటూ ఉంటారనమాట. అలాంటప్పుడు ఆ చిన్న పాప అనుకొని ఉండొచ్చు, ఏంటి నేను చెరగొని రాబడ్డాను, నా తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాను, మరి ఎందుకు నాకు ఇలా జరిగిందని ఆ అమ్మాయి డిస్కరేజ్ అవుతూ కూర్చోలేదు.
ఆ సమయంలో కూడా మరి ఆ యొక్క నయమానుకున్న కుష్టు రోగాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ యొక్క యజమానురాలతో మరి నా యజమానుడు సోమ్రోన్లో నీ ప్రవక్త దగ్గర ఉంటే మేలు అని చెప్పి చెప్తా ఉంది. ఆ సత్యం చెప్పినప్పుడు ఇమీడియట్ గా ఆ యొక్క యజమానురాలు ఆ యొక్క తన హస్బెండ్ కి ఆ సత్యాన్ని తెలియజేస్తా ఉందన్నమాట. ఎందుకు ఆ పాప చెప్పిన మాటని త్రోసివేయకుండా ఆమె తన హస్బెండ్ కి చెప్పగలుగుతుందంటే ఆ పాప ఆ కుటుంబంలో ఎంత ప్రభావితం చేసిందో తన జీవితం ద్వారా మనము గమనించవచ్చు. ఆ విధంగా ఆ యొక్క చిన్న హ్మ్. బానిస అమ్మాయి చూసినట్లయితే సిరియా దేశాన్ని, ఇశ్రాయేలు దేశాన్ని ప్రభావితం చేసినటువంటి బిడ్డగా మనము చూడగలుగుతా ఉంటున్నామనమాట. అంటే ఆ విధంగా భూమిని నిండించే అంటే లోబరుచుకునే వారంగా ఉండాలి అన్న సత్యాన్ని ఇక్కడ మనము గమనించొచ్చు. తర్వాత యేసేపు యొక్క జీవితాన్ని కూడా మనము గమనించినట్లయితే మరి ఆ యొక్క గుంటలో త్రోయబడతాడు. మరలా పోతీఫర్ ఇంటికి తీసుకురాబడటం చూస్తాము. మరలా అక్కడ చూసినట్లయితే ఆయన భార్య చేసినటువంటి పనికి మరలా చెరసాలలో బంధించబడటం చూస్తాము. ఆ చెరసాలలో బంధింపబడినప్పుడు ఎంతో సనుక్కొని ఉండొచ్చు. ఎంతో బాధపడుతూ ఉండిండొచ్చు. ఏంటి నేను ఇంత నమ్మకంగా దేవుని కొరకు జీవిస్తా ఉన్నా నా పరిస్థితి ఇలా ఉంది. మరి చూసినట్టయితే యేసేపు ఉన్న స్థలంలో దేవుడు అతనికి తోడై ఉన్నాడని, ఆ ప్రాంతాలు ఆశీర్వదింపబడుతూ ఉన్నాయని మనం ఆదికాండములో ఎంతో తేటగా చూస్తాము. ఒకసారి ఆ లేఖన భాగాలు చదువుదాం చూడండి. ఆదికాండము 39వ అధ్యాయము 20-23 వచనాల్ని మనం గమనించినట్లయితే అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏమి చేసురో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడై ఉండెను కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయకుండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. థ్యాంక్ యూ సిస్టర్. ఈ యొక్క లేఖన సత్యాలలో మనం గమనించినట్లయితే యెహోవా దేవుడు యేసేపుకు తోడై ఉన్నాడని, మరి అతడు చేసేదంతా సఫలంగా ఉంటా ఉంది అని చెప్పి ఆ చెరసాల అధిపతికి కటాక్షం కలిగేటట్లు చేశాడు. ఇలా ఎన్నో సత్యాలని ఇక్కడ చూస్తా ఉన్నాం. అయినప్పటికీ చెరసాలలో ఉన్నప్పుడు అతడు మనస్సు ఎంతో గాయపడి మరి బాధపడి ఉండవచ్చు. అలాగా బాధపడి గాయపడినటువంటి స్థితిలో ఉన్నట్టుగా ఇక్కడ మరి కనిపించదు. అతడు చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి పానదాయకుల అధిపతిని, భక్షకారుల అధిపతితో మాట్లాడుతా ఉన్నాడు. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మీరేం తప్పు చేశారని ఇలా వారితో అంటే అక్కడున్న ప్రజలతో తనని మమేకం చేసుకొని మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క సమస్యని చెప్పినప్పుడు వారి కళల భావాన్ని వివరిస్తాడనమాట యేసేపు. వివరించినప్పుడు అక్కడ చూసినట్లయితే మరి తిరిగి మరి ఆ యొక్క వ్యక్తి ఒక వ్యక్తి చూసినట్లయితే ఆ యొక్క ఫరో సన్నిధికి తీసుకొని వెళ్ళబడతాడనమాట. వెళ్ళినప్పుడు చూసినట్లయితే 2 సంవత్సరాల వరకు యేసేపుని జ్ఞాపకం చేసుకోలేదు ఆ వ్యక్తి. అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా. అదే ఆ సత్యం 41వ అధ్యాయంలో ఉంటది. 2 ఏండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండెను. ఈ సత్యం అంతా అక్కడ రాయబడుతూ ఉన్నప్పుడు చూసినట్లయితే ఆ పానదాయకుల అధిపతి మరి అప్పుడు యేసేపు గురించి ఆ రాజుకు తెలియజేస్తాడనమాట. తెలియజేసినప్పుడు రాజు ఆ యొక్క వ్యక్తిని పిలిపించటము, ఆ యొక్క కళ భావాన్ని తెలుసుకోవటము, అంత మాత్రమే కాక ఆ యొక్క కళ వచ్చినటువంటి ఆ యొక్క సత్యానికి ఏం చేయాలి? ఆ దేశానికి కరువు రాబోతా ఉంది. ఆ ప్రజలకు ఆహారపు మరి ఎలా నిల్వ చేసుకోవాలి? ఇలాంటి సత్యాలన్నీ యేసేపు చెప్తా ఉన్నాడనమాట. మరి చూసినట్లయితే ఇలాంటి క్రిటికల్ కండిషన్ లో ఉన్నప్పటికీ యేసేపు దేవుని కొరకు నమ్మకంగా ఉంటూ వచ్చాడనమాట. మరి చూసినట్లయితే ఈ యొక్క 41వ అధ్యాయంలోనే మనం చూసినట్లయితే 37వ వచనాన్ని కూడా మనం చదువుతా ఉన్నప్పుడు ఆ మాట
ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అంటాడనమాట కదా. ఇక్కడ ఎంత మంచి సాక్ష్యాన్ని యేసేపు జీవితంలో మరి చూపిస్తూ ఉన్నాడు అన్న సత్యము మనము చూస్తా ఉంటున్నాము. అదే విధంగా ఆదికాండము 50వ అధ్యాయంకి వచ్చేసరికి అక్కడ యేసేపు 10వ వచనం మరి చూసినట్లయితే గమనించినట్లయితే ఏమని చెప్తాడంటే, మరి తన తండ్రిని చూస్తూ ఆ దుఃఖము అదంతా ఉన్నప్పుడు కూడా దేవుడు అంటే 20వ వచనంలో అంటాడు, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించెను అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ చూస్తా ఉంటున్నాము. అంటే యేసేపు మరి అంతగా దేవుని కొరకు సన్నిహితంగా సమీపంగా జీవించినప్పటికీ కూడా అతని జీవితంలో మరి అన్ని అనుభవాలు, గుంటలో త్రోయబడటము, చెరసాలలో పెట్టబడటము, మరి చూసినట్లయితే ఇలాగ రకరకాల అనుభవాల గుండా వెళ్తూ ఉన్నప్పుడు కూడా దేవుని కొరకు నమ్మకంగా జీవించినట్లుగా చూస్తా ఉంటున్నాము. తర్వాత అక్కడ ఉన్న ప్రజల యొక్క పరిస్థితులని గమనించి వారికి సహాయం చేయటానికి మరి ఇష్టపడుతూ మరి ఉండటం వలన అక్కడ చూసినట్లయితే దేవుని కొరకు మరి ఆ యొక్క భూమిని మరి చూసినట్లయితే మరి లోబర్చుకోవటానికి దేవుడు కృప చూపుతూ వచ్చాడనమాట. కాబట్టి చిన్న కష్టం వస్తూనే, లేకుంటే చిన్న కాన్ఫ్లిక్ట్స్ వస్తూనే, సమస్యలు వస్తూనే మనము మన వర్క్ ప్లేసెస్ లో మనము కంఫర్ట్ జోన్ లో ఉంటే బాగుండును అన్నటువంటి ఫీలింగ్ లోకి మనము వెళ్లకుండా దేవుడు ఆ యొక్క క్రిటికల్ కండిషన్ లో యేసేపుకు తోడై ఉన్నట్లు నాకును తోడై ఉంటాడు. ఇక్కడ దేవుడు ఒక పర్పస్ తో నన్ను ఉంచాడు, నేను ఆ పర్పస్ ని నెరవేర్చాలి అన్నటువంటిది మన హృదయాలలో ఎప్పుడు భద్రపరుచుకొని మనము దేవుని కొరకు నమ్మకంగా మరి జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. అలాంటి సమయంలోనే మనము భూమిని లోబర్చుకునే స్థితిలో ఉంటాము అనేది దేవుని వాక్యం ఇక్కడ తేటగా తెలియజేస్తా ఉందన్నమాట. చివరిదిగా మనం చూసినట్లయితే ఏలుబడి చేయటము. దేవుడు చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి అంటే సముద్రపు చేపలు కానీ, ఆకాశ పక్షులు కానీ, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడు అని దేవుడు ఒక అధికారాన్ని మనకిచ్చాడు. మరి చూసినట్లయితే కీర్తనల గ్రంథం 8వ అధ్యాయంలో కూడా దేవుడు మనకి ఎలాంటి అధికారం ఇచ్చాడో మనకు అందరికీ తెలిసిన సత్యమే. అయితే ఇలాంటి సమయంలో మరి ఈ లోకంలో మనం జీవిస్తా ఉన్నప్పుడు మన మీద చూసినట్లయితే దుష్టుడు దేవునికి వ్యతిరేకంగా మనము పని చేసేటట్లు, పాపం చేసేటట్లు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడనమాట. ఎందుకు అని మనం గమనించినట్లయితే ఏలుబడి చేయకుండా, మన రెస్పాన్సిబిలిటీని మనము చేయకుండా, చేయవలసిన బాధ్యతలు మనం చేయకుండా మనల్ని పడద్రోయాలి అనేది దుష్టుని యొక్క ఉద్దేశం అనమాట. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12, 13 వచనాల్ని మనము గమనించినట్లయితే ఎవరైనా ఒకరు చదవండి. 14వ అధ్యాయం 12, 13 వచ్చి. తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్ల ఆకాశం నుండి పడితివి? జన్ములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కును నన్ను సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. ఇక్కడ అలాగా మరి అనుకున్నప్పుడు నీవు పాతాళమునకు, నరకంలో ఒక మూలకు త్రోయబడితివి అని చూస్తాం. అంటే దేవునితో సమానంగా హెచ్చించుకోవాలని అనుకున్నప్పుడు ఈ యొక్క దూత చూసినట్లయితే దేవుడు మరి క్రిందికి పడద్రోసినట్లుగా చూస్తాం. అయితే దేవుడు సమస్త సృష్టిని సృజించిన సృష్టికర్త, సర్వశక్తి సంపన్నుడు కాబట్టి దేవుని మీద విజయము సాధించలేడు దుష్టుడు. అందుకే ఆయన నమ్మినటువంటి ప్రియబిడ్డలమైన మన పైన దాడి చేస్తూ ఉంటాడు. మరి ఈ క్రియేషన్ మీద ఆధిపత్యము చెలాయిస్తూ నాశనం చేయాలి అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఆదాము హవ్వలు కూడా పాపంలో పడటానికి చూసినట్లయితే ఆ యొక్క సర్పము ప్రేరేపించినట్టుగా చూస్తా ఉంటున్నాము. కాబట్టి
ఇలాంటి సమయంలో మరి దేవుడు మనల్ని అయితే ఫలించాలని, అభివృద్ధి చెందాలని, విస్తరించాలని, మరి భూమిని నిండించి దానిని లోబర్చుకోవాలని, ఏలాలని దేవుడు మనల్ని ఏర్పరిచినప్పుడు మనము ఇలాగా ఈ యొక్క అమూల్యమైన సత్యాలు మన జీవితంలో నెరవేర్చడానికి జీవిస్తూ ఉన్నప్పుడు నిరంతరము మనకు పోరాటం అనేది ఉంటుందన్నమాట. ఈ పోరాటంలో మరి చూసినట్లయితే దేవుడు మనకి క్లియర్ గా చెప్తా ఉన్నాడు. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఏమని చెప్తా ఉన్నాడు? మీరు పోరాడునది ఇహలోకపు మనుషులతో కాదు, కానీ అంధకార శక్తులతోనే మీరు పోరాడుతూ ఉంటున్నారు అన్నటువంటిది దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నప్పుడు మనము నిరంతరం ఒక వార్ఫేర్ లో, అంటే ఒక యుద్ధ భూమిలో ఉన్నాము అన్న గ్రహింపు మనము కలిగి ఉండాలన్నమాట. ప్రజెంట్ డేస్ చూస్తే మరి సేవకులు కూడా జైళ్లలో పెట్టబడతా ఉన్నారు, సువార్తకి ఆటంకాలు కలుగుతా ఉంటున్నాయి. ఈ విధంగా ఎన్నో మనము ప్రతికూల అంటే పరిస్థితుల్ని మన చుట్టూ గమనిస్తూ ఉంటున్నాం అన్నమాట. అయితే ఇలాంటి సమయాలలో కూడా మనము చూసినట్లయితే దేవుని కొరకు నమ్మకంగా మన రోల్ ని మనం ప్లే చేయాలి అనేది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం అన్నమాట. మనము ఓనర్స్ కాదు, కానీ మన సృష్టికర్త అయిన దేవుడు ఆయనకి ప్రతినిధులుగా ఉండటానికి ఈ లోకంలో మనకు అధికారాన్ని ఇచ్చాడనమాట. కాబట్టి ఆయన స్వరూపాన్ని మనము ప్రతిఫలింప చేసే వారంగా ఈ లోకంలో మరి ఉండాలి అనేది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమై ఉంటున్నదన్నమాట. అలాగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు దుష్టుడు ఏ విధంగా అయినా దేవుని పనిని పాడు చేయాలి అనేటువంటిది మరి దుష్టుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. కాబట్టి మనకు ఇలాగా ప్రతికూల పరిస్థితులు అనేటివి మనము ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటూ ఉన్నదన్నమాట. మనం చూసినట్లయితే మరి దేవుడే చెప్తాడు, అంటే నేను అంటే గొర్రెలకు జీవము కలుగునట్లు అది సమృద్ధిగా కలగటానికి నేను వచ్చాను అని చెప్పి. కాబట్టి మనము దేవుని వైపు చూడాలి, సమృద్ధి జీవాన్ని కలగజేస్తున్న దేవుని వైపు. అదే విధంగా 2వ దినవృత్తాంతాలు 7:14 మనం ఒకసారి చదివినట్లయితే మనము నిరంతరము దేవుని సన్నిధిలో మరి ఎలాగా ప్రార్థనలో ఉండాలి అన్నటువంటి సత్యం కూడా అక్కడ రాయబడి ఉంటున్నది అనమాట. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనాన్ని గమనించినట్లయితే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఆమేన్. ఇక్కడ చూసినట్టయితే దేవుని సన్నిధిలో మరి మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసి మరి దేవుణ్ణి మనం వెదకి చెడు మార్గాలు విడిచిపెట్టినట్లయితే దేవుడు ఆకాశం నుండి మన ప్రార్థన ఆలకించి మన పాపాలను క్షమించి మన దేశాన్ని స్వస్థపరిచే దేవుడిగా ఉంటున్నాడు అనమాట. కాబట్టి మన దేశ ప్రజలు కావచ్చు, ప్రపంచ ప్రజలు కావచ్చు, వారందరూ చేస్తున్నటువంటి దేవునికి వ్యతిరేకమైన పనులన్నిటి కొరకు కూడా మనమే దేవుని సన్నిధిలో కన్ఫెషన్ చేసుకోవాలన్నమాట. దేవుని సన్నిధిలో క్షమించమని అడగాలి. మన పితరులు చేసినటువంటి దోషమైతేనేమి, మనం చేస్తున్నటువంటివి, మన పిల్లలు చేసినవి, ప్రతి ఒక్కటి కోసము మనము దేవుని సన్నిధిలో మరి అడిగినప్పుడు దేవుడు మన దేశానికి ఏమిస్తాడంటే మన ద్వారా స్వస్థతని కలగజేసేటువంటి వ్యక్తిగా ఉంటున్నట్టుగా మనము చూస్తా ఉంటున్నాం అన్నమాట. అందుకే దుష్టుడు మనల్ని కూడా ఎప్పుడు దేవుణ్ణి శోధించినట్లుగా మనల్ని కూడా శోధిస్తా ఉంటాడనమాట. లూకాసు వార్తలో మరి మనము 4వ అధ్యాయంలో గమనించినట్లయితే 5-8 వచనాల్లో, అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇక్కడ ఈ లేఖన భాగాలు చూస్తే మరి యేసుక్రీస్తు ప్రభువునే మరి శోధించటానికి ఇష్టపడ్డాడనమాట. అంటే ఈ రాజ్యము, ఈ మహిమ నీకు అన్ని ఇస్తాను అని చెప్పి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు అని చూసినట్లయితే, నీ దేవుడైన ప్రభువునికి మ్రొక్కి ఆయన్ను మాత్రమే సేవించాలి అని చెప్పి
చెప్తా ఉన్నాడు. ఇంకా ఇక్కడ దేవుడు సిలువకి అప్పగింపబడలేదు కాబట్టి ఆయన మరి చూసినట్లయితే ఇక్కడ దుష్టునితో చెప్తా ఉన్నాడు, సాతానుతో, నేనైతే నా దేవునికే మ్రొక్కాలి, దేవుణ్ణి మాత్రమే సేవించాలి అని. అనేక సార్లు మనకి కూడా ఇలాంటివి చూపిస్తా ఉంటాడనమాట. నీవు ఇది చేస్తే ఇది కలుగుతుంది, ఇలా గొప్ప స్థితికి పోతావు, ఇలాగా అని చెప్పి. అలాంటప్పుడు మనము కూడా చెప్పాలి, నేను నా దేవునికి మాత్రమే మొక్కాలి, నా దేవుని మాత్రమే సేవించేదానిగా ఉండాలి అని చెప్పి మన హృదయంతో మనము చెప్పాలన్నమాట. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-15 వచనాలు ఒకసారి చదువుదాం చూడండి. 2వ అధ్యాయము 13 నుంచి చూసినట్లయితే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకపోవటం వలన మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేసును. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహోటముగా వేడుకకు కనుపరిచెను. ఈ లేఖన భాగంలో చూస్తే దేవుడు మనకి విరోధముగా ఉన్నటువంటి ప్రతి పత్రాన్ని మేకులతో సిలువకి కొట్టాడు. ఆ చేవాతనంతటిని తుడిచివేశాడు, ఆ అడ్డాల్ని ఎత్తివేశాడు అని, మన అపరాధాలని క్షమించాడని ఎంతో తేటగా ఇక్కడ రాయబడి ఉంటున్నది అనమాట. తర్వాత శిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహోటకముగా వేడుకకు కనపరచను. అంటే శిలువ మీద దేవుడు మనం చేసిన ప్రతి విధమైన అపరాధానికి మరి చూసినట్లయితే శిక్షను భరించి మనకి ఒక విక్టోరియస్ లైఫ్ ని ఇచ్చాడనమాట. కాబట్టి ఆ విజయవంతమైన జీవితమే మనం ఈ లోకంలో జీవించాలి. మరి చూసినట్లయితే కానీ దుష్టుని యొక్క క్రియలకు ప్రేరేపణలకు మనము లోబడకూడదు అనేది ఇక్కడ దేవుడు తేటగా మనకు రాయిస్తా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనము 180 degrees పూర్తిగా వెనక్కి తిరిగి ప్రభు కోసము జీవించే వారంగా ఉండాలి. ఒక విక్టోరియస్ లైఫ్ ని మనము జీవించాలి అనేది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమై ఉంటున్నదన్నమాట. కాబట్టి ఈ విధంగా మరి ఆదికాండము 1:28లో రాయబడినట్లు దేవుడు చూసినట్లయితే మనల్ని ఫలించాలని, తర్వాత మనం అభివృద్ధి చెందాలని, తర్వాత మనము విస్తరించాలని, భూమిని నిండించాలని, దానిని లోబర్చుకోవాలని, తర్వాత దానిని ఏలాలని ప్రభు యొక్క ఉన్నతమైన ఉద్దేశమై ఉంటున్నది. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ ప్రివిలేజ్ లేదా ఈ భాగ్యాన్ని మనము కలిగి జీవించటానికి మనల్ని మనము కంప్లీట్ గా దేవునికి సరౌండ్ చేసుకోవాలన్నమాట, దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడే ఈ యొక్క సత్యాలను మన జీవితంలో మనము నెరవేర్చగలుగుతాం అన్నమాట. అందుకే పరలోక ప్రార్థనలో కూడా మనం చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటది. మరి అక్కడ ఒక్క మాటని నేను చదువుతాను చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 10వ వచనంలో నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. ఇక్కడ చూసినట్లయితే పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడాలి. మరి దేవుని నామం పరిశుద్ధపరచబడాలి, ఆయన రాజ్యం రావాలని, ఆయన చిత్తం పరలోకమందు ఏ విధంగా నెరవేర్చబడతా ఉందో ఆ విధంగా భూమి మీద కూడా నెరవేర్చబడాలి అనేది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమై ఉంటున్నది. కాబట్టి దేవుడు మరి ఆ పరలోకపు చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చాలి అంటే దానికి మనమే మరి ఆ యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలి, లేదా సమర్పించుకోవాలి, లేదా దానికి లోబడాలన్నమాట. అప్పుడే ఈ యొక్క భూలోకంలో ఆ యొక్క పరలోక రాజ్యంలో దేవుడు ఏ విధమైన ఉద్దేశాలు, ఏ విధమైన సంకల్పాన్ని కలిగి ఈ లోకంలో నెరవేర్చాలనుకుంటున్నాడో వాటన్నిటిని మన ద్వారా నెరవేర్చగలుగుతాడనమాట. ఆ విధంగా మనం ఒక విక్టోరియస్ లైఫ్ ని, ఒక విజయవంతమైన జీవితాన్ని జీవించి దేవుని నామాన్ని మహిమపరచాలి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. అలాగా జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించు. ఆమేన్. ప్రైజ్ లార్డ్ మేడం.
ఆదికాండం గ్రంథము 1వ అధ్యాయం 28వ వచనం ద్వారా ఫలించుట, అభివృద్ధి పొంది విస్తరించుట, భూమిని నిండించుట, భూమిని లోపరుచుకొనుట మరియు ఏలుబడి చేయుట అనే అంశాల మీద అద్భుతమైన వాక్య పరిచయం చేసిన డాక్టర్ శ్రీనీత గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. మరియు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ తోట బాలసామయ్య గారిని మనం చేస్తున్నాము. పాస్టర్ తోట బాలసామయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం. సర్వ సృష్టి స్థితి లయాకారకుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయనా. అయా గత రాత్రి అంతా కూడా నీ రెక్కల చాటును మమ్మలను భద్రపరిచి సుఖమైనటువంటి నిద్రను అనుగ్రహించి మా యొక్క ఆయుష్లో మరి ఒక నూతనమైనటువంటి దినాన్ని మాకు నువ్వు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో జూమ్ మీటింగ్లో పాల్గొన్న బిడ్డలందరినీ కూడా నీ నామంలోనే ప్రతిష్ఠించి ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి. ఈ భూలోకంలో అయానైనా ఏ ఉద్దేశంతో మమ్మల్ని అయితే నువ్వు సృజించావో, మేము ఏ ఏ బాధ్యతలు నిర్వహించాలో అయా సంపూర్తిగా ప్రభా నీ దాసురాల ద్వారా మాకు నువ్వు విసిదపరిచిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా ఎత్తబడినటువంటి వర్తమానము మా అందరి హృదయాలలో నిండారుగా ఫలించున్నట్లుగా సహాయమును దయచేయండి. దుష్టుడైనటువంటి అపవాదికి మా మీద అధికారం లేకుండా సహాయమును అనుగ్రహించండి. నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా ఎత్తుపట్టండి, మమ్మలను బలపరచండి, స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. అయా ఈ ఉదయకాల సమయంలో నీ మహోన్నతిని విద్యా ప్రభువా నీ దాసుల ద్వారా, దాసురాల ద్వారా, అనేక మంది ద్వారా ప్రభువా మేము నేర్చుకోవటానికి ఈ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసినటువంటి బాబీ రత్నాకర్ గారికి, తనకు సహకారం అందిస్తున్నటువంటి బిడ్డలందరిని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మందికి ప్రభువా నాయన ఈ యొక్క ఫెలోషిప్ గురించి మేము పరిచయం చేస్తూ అనేక మందిని ప్రభువా ఈ యొక్క జూమ్లో పాల్గొనేటట్లుగా చేయటానికి కూడా నువ్వే మాకు సహాయమును అనుగ్రహించండి. నీ యొక్క సారూప్యంలోనికి మేమందరము కూడా మలచబడినట్లుగా సహాయమును నువ్వు అనుగ్రహించి మహిమ పొందుకునుమని మా నుండి ప్రార్థన సహాయం కోరిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున నువ్వు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా వారి వారి అవసరతలను తీర్చమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నేను నీ గాయపడినటువంటి హస్తముతో ముట్టి సంపూర్ణ స్వస్థతను నువ్వే అనుగ్రహించి మహిమ పొందుకొనుమని మరలా మన రేపు ఉదయకాల సమయంలో ఈ రీతిగా మేమందరం కూడా నీ మాటలు వినడానికి వేగిరపడేటువంటి బిడ్డలముగా ఉండడానికి సహాయమును దయచేయమని, సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మా ద్వారా నువ్వు పొందుకొనమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి నీకే అప్పగించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము, శోధంలోనికి తేక దుష్టుని నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మిక నిత్య సహవాసము, సన్నిధి, కాపుదల జూమ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డకు వాక్య సందేశం ఇచ్చినటువంటి దాసురాలకును సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.
ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన పాస్టర్ తోట బాలస్వామి గారికి మరియు వాక్య పరిచయం చేసిన డాక్టర్ శ్రీనీత గారికి, అలాగే కూడి వచ్చిన విశ్వాసమైన పరిశుద్ధులందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. Praise the Lord.